హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే టీఎస్ పాలిసెట్ 2025కి సంబంధించి ఎన్ని మార్క్స్కు ఎంత ర్యాంక్ రావచ్చు అనేసి ఎక్స్పెక్టెడ్గా డివైడ్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే ఎంతమంది టోటల్ అప్లై చేశారంటే 1,06,000 మంది అప్లై చేశారు. ఎంతమంది ఎగ్జామ్స్ అటెండ్ చేశారంటే 98,000 మంది అటెండ్ చేయడం జరిగింది అనమాట. దీన్ని రిలేటెడ్గానే మన ర్యాంక్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. 120 రేంజ్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 250 వరకు ర్యాంక్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే 110 నుంచి 800 అప్ టు వరకు ర్యాంక్ రావచ్చు. అలానే 100 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళకి 1500 రేంజ్ వరకు ర్యాంక్ రావచ్చు అనేసి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే చూసుకున్నైతే 90కి 6,500, 80 మార్క్స్కి 10,000, 70 మార్క్స్కి 23,000, 60 మార్క్స్కి 46,000, 50 మార్క్స్కి 80,000. లాస్ట్ ఇక బార్డర్ పాస్ 40 నుంచి 36 జస్ట్ పాస్ అయిన వాళ్ళకి కూడా 80,000 ర్యాంక్ కూడా రావచ్చు అనమాట. ఇక పోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేసి మినిమం క్వాలిఫైయింగ్ అనేది అనమాట. 1 వచ్చినా 10 వచ్చినా 20 వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అనేది అలౌట్ చేయడం జరుగుతుందన్న. మొత్తం టోటలీ 85,000 వరకు ర్యాంక్ రావచ్చు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఫ్రెండ్ క్లారిటీగా నిజంగా ఇంతే ర్యాంక్ వస్తుందని కాదు, జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఓకే, ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకునేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరీ ముఖ్యంగా మన తెలుగు స్మార్ట్ ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.